ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. గ్రీటింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఇస్ సచ్ అ జాయ్ టు సీ యూ అగైన్. ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి దేవుని నామాన్ని కీర్తించి ఆరాధించి కొనియాడడానికి గృహాల్లో ఉన్నప్పటికీ ఆయన నామాన్ని మనం కొనియాడి స్తుతిద్దాం, ఆయన వాక్యాన్ని విందాం, ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. పరిస్థితులు అనేకంగా ఎంతో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయనకి చెందవలసిన ఘనతని ఆయనకి చెల్లిద్దాం. మరి పాటలతో ఆయన నామాన్ని స్తుతిస్తూ గనపరుద్దాం. దయచేసి మరి ఒక ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన తర్వాత మనం ఒక 3 లేక 4 పాటలు పాడి దేవుణ్ణి స్తుతిద్దాం. దయగల తండ్రి, గొప్ప దేవా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన ఈ సమయంలో మరి ఒక నీ పునరుద్ధాన దినాన్ని యేసయ్య నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి యేసయ్య నీ బిడ్డలుగా, నీ రక్తంతో కడగబడిన బిడ్డలుగా మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, నాయన ఈ సమయాన్ని బట్టి ప్రభా నీకు వేలాది వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు. నువ్వెంతైనా గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నావు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా గొప్ప దేవ, దీనులమైన తండ్రి, మా మధ్యలోకి దిగొచ్చిన మా తండ్రి, మా కొరకు నీ శిలువ యాగం ద్వారా మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు ప్రభా. నీకు వేలాది వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు. మరొకసారి పాటల ద్వారా నిన్ను మహింపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తుండగా మీరే మహింపరచబడండి నాయన, గణపరచబడండి ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన మిగతా సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీ సాయం చేయండి ప్రభా. వాక్యం ద్వారా కూడా మీరే మాట్లాడండి. నీ వాక్యం చెప్పి నీ బిడ్డను కూడా బలపరచండి యేసయ్య. ప్రత్యేకంగా నాయన మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య తండ్రి. నాయన గృహాల్లో ఉంటున్నప్పటికీ ప్రభా ఇలాంటి అవకాశాన్ని ప్రభా ఆదివారం దినాన్న నేను ఆరాధించి నీ మాటలు ధ్యానించే గొప్ప కృపనిచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న బిడ్డలందరిలో గొప్ప ధైర్యమును, గొప్ప విశ్వాసమును మీరే ఇంకా ఎక్కువ చేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయాల్లో నీ కొరకు బలంగా నాయన మీరు నిలబడడానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఒక్కొక్కరిని మీరే దీవించండి, ఆస్వాదించండి. ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎటువంటి శ్రమలో ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రియులందరినీ మీరు దీవించండి, సహాయం చేయండి ప్రభా. మేము దూరంగా ఉండొచ్చు కానీ నీవైతే ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండేటువంటి గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డల పక్షంగా ఉండండి, మీరు సహాయం చేయండి, నడిపించండి యేసయ్య. ఆయన అనారోగ్యంలో బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ముట్టండి, స్వస్థపరచండి ప్రభా, బాగు చేయండి యేసయ్య. ప్రత్యేకంగా తండ్రి నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని కనికరించండి యేసయ్య. తండ్రి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా మా యొక్క దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జనులుగా ప్రభా నాయన నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. మీ చిత్తమైతే ఈ యొక్క తండ్రి ఈ వైరస్ నుంచి ప్రభా మీరు విడిపించండి బిడ్డలని తండ్రి, తప్పించండి ప్రభా. రాబోయే దినాల్లో నీ బిడ్డలందరికీ నీ క్షేమాన్ని, నీ భద్రతని దయచేయండి యేసయ్య. మా యొక్క ప్రభుత్వాలని ప్రభా మీరు దీవించండి యేసయ్య. అధికారులను దీవించండి యేసయ్య. ప్రత్యేకంగా సేవకుల కుటుంబాలని, విశ్వాసులను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఎటువంటి నైనా కష్టము, ఇబ్బంది జరగకుండా ప్రభా మీ సహాయాన్ని దయచేయండి యేసయ్య. పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ ప్రభా నేను మీ వైపు చూస్తూ నాయన నీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలము, శక్తి పొందుతారని చెప్పినట్టుగా నీ వైపు చూస్తూ శక్తిని, బలాన్ని పొందుకుంటూ నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడైండండి. మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందమని వేడుకుంటూ మా గొప్ప దేవుడివి మళ్ళా తిరిగి రానున్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వచ్చిన పాట సాంగ్స్ ఆఫ్ జెరూసలేం నుంచి పాడుకుందామండి. యెరూషలేం గీతాల నుంచి పాట సంఖ్య 37, సాంగ్ నెంబర్ 37. మనం ప్రార్థించినట్లుగా మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో, మరి మన చుట్టూ ఎంత విషాదకరమైన పరిస్థితులున్నా మనం చేయవలసింది ఒకటే కదండి. దేవుడి వాక్యంలో కూడా చదువుతున్నాం, అదే ఈ పాట చెప్తుంది. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. ఆయన సన్నిధిలోకి మనం వద్దాం. లెట్ us come into his presence and seek his presence, his help in our lives as we sing this song. మనం అందరం కలిసి పాడదాం. పాట సంఖ్య 37. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య, నీ ప్రేమ
దేవాని వచ్చితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా సిలువాయనాశ్రయము హాయిగా నచ్చటుండెదను సిలువాయనాశ్రయము హాయిగా అచ్చటుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు ఏడో వచనం పాడదామండి జీవించి ఎదుగునట్లు జయ జీవితం బింబు జీవించి ఎదుగునట్లు జయ జీవితం బింబు ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము ఫలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము నీ పాద సన్నిధి పాడదాం అందరం పాడదామండి దేవుని నామాన్ని స్తుతిద్దాం యేసయ్యా ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు చివరి వచనం పాడుకుందాం అందరం కలిసి వచ్చితిని సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా కలతాను చెందక నేను నీకై కలిపెట్టె
పెట్టెదను. కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. ఆమేన్, హల్లెలూయా. నిజంగా సంకట సమయంలో మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవుడు వాక్యం చెప్తుంది కదండి. మనం ఆయన సన్నిధికి చేరి ఆయన పాద సన్నిధిలో ప్రార్థించినప్పుడు దయచూపి కరుణించే దేవుడు అయి ఉన్నాడు. నిజంగా మనం చివరి వచనం పాడినట్లుగా ఆయన సియోను మూలరాయిగా ఉన్నాడు కదండి. హీఈస్ అ రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్. బట్ నమ్మిన వారికి ఆయన హీఈస్ అ రాక్ ఆఫ్ సాల్వేషన్, కానీ నమ్మని వారికి హీ ఈజ్ అ రాక్ ఆఫ్ అఫెన్స్ అని దేవుడు వాక్యంలో చెప్తుంది. కాబట్టి మనందరికైతే ఆయన నమ్మిన వారం కనుక మనకు ఆయన ఒక సియోను రాయిగా, మన రక్షణ దుర్గముగా ఉన్నందుకు ఆయనకి స్తుతి చెల్లిద్దాం. అందరికీ వచ్చిన పాట చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ పాట ఏం చెప్తుందంటే పాట సంఖ్య 358, సాంగ్ నెంబర్ 358. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్, ఎల్లరూ నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. జీవనగానాల నుంచి పాట సంఖ్య 358. దీని అర్థం ఏంటంటే, దేవా నీవే నా రాజు, వల్లబుండా యేసు రాజు అయిన దేవా, మై కింగ్, ఐ వాంట్ టు ప్రైజ్ యూ. ఎందుకంటే అన్ని సమయాల్లో ఆయనని స్తుతించే పాట కనుక ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయనని స్తుతించి మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సాంగ్ నెంబర్ 358 అండి. చప్పట్లు కొడుతూ పాడదాం. వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవే త్రిత్వము. మరలా ఒకసారి పాడదాం. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవే త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్, ఎల్లరూ నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్లరూ నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరి. 5వ వచనం. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడా నీవే నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింప. జీవము నీవే నా దేవుడా నీవే, భావన నీవే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడా నీవే, భావన నీవే నా కావలి నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్ల
బుండ యేసు అందరూ పాడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరిం. అవునేసి ఐ కెనాట్ డిస్క్రైబ్. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసం నీవే నా కంతయు నీవే. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసం నీవే నా కంతయు నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొకసారి చెప్దామండి, హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్ all the time. ఆల్ ది టైమ్. God is good. ఇంకొంచెం బిగ్గర్ గా చెప్దాం, సంతోషంతో చెప్దాం. గాడ్ ఇస్ గుడ్ all the time. అండ్ ఆల్ ది టైమ్. God is good. నిజంగా అన్ని వేళలా అన్ని సమయాలలో ఆయన మంచి దేవుడు అయి ఉన్నాడు. నిజంగా దేర్ ఆర్ నో బౌండ్స్ టు ఎక్స్ప్రెస్ ఆర్ గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్. నిజంగా ఆయన ప్రేమ అంత గొప్పది కనుక ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంకొక పాట పాడుకుని దేవుని నామంని స్తుతిద్దామండి. మూడో పాటగా ఊహల కందని లోకంలో ఉన్నత సింహాసనమందు, పాట సంఖ్య 6 పాడదాం. జీవన గానాల నుంచి సాంగ్ నెంబర్ 6 అండి. అందరికీ వచ్చిన పాట. దేవాను నిజంగా ఎంతో గొప్ప దేవుడివి. నిజంగా మనందరం కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎంతో దిగులు పడవచ్చు, ఎంతో ఆలోచనతో తొందర పడవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎప్పటికీ ఇక్కడ ఉండే మనుషులమా అండి? కాదు కదా. వీ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్, వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ ఫర్ ఎవర్ ఇన్ హెవెన్ కదండి. యేసుతో పాటు సదాకాలం జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవా అంత గొప్ప దేవుడివి, నిన్ను స్తుతించే అర్హత మాకు ఇచ్చినందుకు వందనాలు అని పాడదాం. సాంగ్ నెంబర్ 6 అండి. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా సెరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని. సెరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా. నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా. నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడదాం, బిగ్గరగా పాడదాం, దేవుని నామముని స్తుతిద్దామండి అందరం కలిసి. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా అల్ఫయును ఓమేగయును అన్ని కాలంబుల నుండు వాడా. అల్ఫయును ఓమేగయును అన్ని కాలంబుల నున్నవాడా. సర్వాంగీకారుండా సర్వేశా సజీవుండా. సర్వాంగీకారుండా సర్వేశా సజీవుండా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా సర్వోన్నతుడా. ఆమేన్ హల్లెలూయా. నిజంగా ఈ పాట పాడుతున్నప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఎంతవరకు మీరు పాడారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు మనం ఉంటే ఈ ఊహలకందని లోకం గురించి ఏంటి ఆలోచిస్తున్నాము అని మనం ఎవరు అనుకోద్దు. కానీ నిజంగా దట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ. ద బైబుల్ ఈస్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ లివింగ్ అండ్ పవర్ఫుల్. ఇట్స్ వర్డ్స్ ఆర్ యాక్టివ్ and it can pierce into our souls and divide our marrow, and it searches out our deepest intents of our hearts. That is the power of God, and it is real కదండి. దేవుడు వాక్యం చెప్తుంది మనం ఊహించలేనంత గొప్ప స్థలంలో మనం ఒకరోజు యేసు ప్రభుతో పాటు సదాకాలం జీవిస్తామని దేవుడు వాక్యం మనకు చెప్తుంది. కనుక అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతో ఆయనని స్తుతించ బద్దులమై ఉన్నాం. మనం ఇహలోకంగా మన జీవితం పరిమితం కాలేదు కానీ వీఆర్ నాట్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. నిజమే, కష్టాలు శ్రమలు మరణము మన చుట్టూ ఆవరించుచున్నదండి. నిజంగా ఇంత ఘోరమైన పరిస్థితులు మనం వార్తలు చూస్తున్నట్లయితే నిజంగా ఎవ్రీబడి వీఆర్ ఆల్ సాడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ కదండి. ఈ మనుషులు ఎంత ఘోరంగా మరణిస్తున్నారు, ఎంత మన ప్రియులు కోల్పోతున్నారు. కానీ మనం ఏమి చేయలేని పరిస్థితి అయినప్పటికీ ఒక ఆశ మనకి ఏముందంటే, ఒక నిరీక్షణ మనకేముందంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండట్లేదు. కానీ దట్ హోప్ దట్ వీ హ్యావ్ ఇస్ దట్ వీ ఆర్ గోయింగ్ టు లివ్ విత్ జీసస్ ఫర్ ఎవర్. ఈ లోకాన్ని ఏదో ఒక దినాన విడిచిపెట్టబోతున్నాం, కానీ మనం దేవునితో సదాకాలం ఉంటాం. ఆ ఊహలకు అందని లోకంలో అద్భుతంగా ఈ పాటలు మనం పాడాం కదండి. ఈ గొప్ప దేవుడు మనకు ఊహకు అందనటువంటి దేవుడితో సదాకాలం జీవించే వారంగా మనం చివరి పాట పాడుకుందాం. అందరికీ వచ్చింది జీవన్ గానాల నుంచి చివరి పాట పాడుకుని దేవునామాన్ని స్తుతిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. నిజంగా సాంగ్ నెంబర్ 40 ఎంతోమంది ఈ దినాల్లో వచ్చి దే ఆర్ బ్లాస్ఫీమింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. నిజంగా మీ దేవుడు ఇట్లనా అట్లనా ఎన్నో మాటలు వచ్చినప్పటికీ, నిజంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్ ఇస్ స్టిల్ అన్చేంజింగ్. హీస్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్ గాడ్. హీస్ ఎల్ షడాయ్. యెహోవా నీ నామం ఎంతో బలమైనది. Let us believe that we have and we serve a powerful living God. పాట సంఖ్య 40. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇది మన పరిస్థితుల్లో కూడా చాలిన దేవుడని నమ్మి స్తుతులు చెల్లిద్దామండి. నమ్మి స్తుతులు చెల్లిద్దాం. నీ ప్రజల పక్షంగా యుద్ధములు చేసిన దేవా, పౌలు శీలలు బంధించిన నీవు వాళ్ళని విడిపించావు ప్రభువా. మానవుల రక్షణ కొరకై ఈ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చావు. పాట సంఖ్య 40 అందరం కలిసి పాడదాం. సాంగ్ నెంబర్ 40 జీవన గానాలు.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము మళ్ళీ పాడదాం. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామం, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మూడవ వచనం పాడదాం. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, నమ్ముదమైన హస్తాన్ని. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. ఐదో వచనం పాడదాం. యెహోవా నీ నామము పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలాయే. యెహోవా నీ నా చివరి వచనం పాడుకుందాం. మానవుల రక్షణ, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. లోకమునకు పంపగా ప్రకటించే నీ ప్రేమను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది. యెహోవా నీ నామము ఆమేన్. నిజంగా యేసు ప్రభువా నీ సన్నిధానంలోనికి ఉదయకాల సమయంలో వస్తున్నాం తండ్రి. నీ బిడ్డ చెప్తున్నట్లుగా, ఓ లార్డ్ ఆర్ లార్డ్, హౌ ఎక్సలెంట్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్. ఓ లార్డ్ ఆర్ లార్డ్, హౌ మెజెస్టిక్ ఇస్ యువర్ నేమ్ ఇన్ ఆల్ ది ఎర్త్. అవును ప్రభువా, నీ నామం ఎంతో బలమైనది, నీ నామం ఎంతో ఘనమైనది ప్రభువా. అవునేసియా, మేమున్న పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడవు ప్రభువా. అవునేసియా తండ్రి, ఎన్నో తరాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, మా స్థితిగతులు మారినా, మారని దేవుడిగా ఎల్లప్పుడూ తండ్రి ఏసియా మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు దేవా. అవును తండ్రి, ఈ లోకం కొరకై తండ్రి నీ ప్రియ కుమారుని మా కొరకు పంపించినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, we just want to worship you, we want to adore your holy name, we want to bless your holy name Lord, and the only reason is because of your son Lord Jesus Christ. అవును తండ్రి, ఈ దినాల్లో మేము చేయవలసింది ఇంకా ఏదీ లేదు ప్రభువా. తండ్రి నమ్మి స్తుతించి నీ ప్రేమని తండ్రి చాటే వారంగా, నీ ప్రేమని చూపే వారంగా, నీ ప్రేమ తండ్రి దేవా తండ్రి మా జీవితాల్లో తండ్రి కనుపరిచే వారంగా ఉండడానికి కృపని అండి ప్రభా. అవును ప్రభా, మా చుట్టూ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవా నీ భక్తులు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో దేవా యేసయ్యా, సింహాల బోను కూడా సంతోషంగా వెళ్ళారు ప్రభా. క్లిష్టమైన పరిస్థితులైనా సంతోషంగా, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ బ్రదరన్ when you are facing various kinds of trials అంటున్నావు ప్రభా. హెల్ప్ us to count it all joy Lord, worthy to suffer Lord Jesus. Deva, help us Lord to rejoice in your presence, because our joy is not in this world Lord. Our joy is not found in anywhere else, not in some people or in something Lord, not in some place oh Lord, but our joy is found in you Lord, and that is why we want to rejoice, that is why we want to praise your holy name. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం వినే ముందు మా హృదయాల్ని తృప్తిపరచండి, నీ ఆత్మచేత నింపండి. నీకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం అన్ని పరిస్థితుల్ని బట్టి. ఆల్ ది అడ్వర్స్ సిచ్యువేషన్స్ we still want to praise you, because our Redeemer lives Lord, because you died and you rose again on the third day Lord. You're alive and you're amidst us this morning. Though we are not able to gather as a fellowship, though we are in our own homes Lord, మేము ఇళ్ళల్లో ఉన్నప్పటికీ దేవా నీ సన్నిధి మాతో ఉంది దేవా. దేవా అవును తండ్రి, నీ వాక్యము తండ్రి యేసయ్యా అది బంధకాల్లో లేదు ప్రభా, నీ ఆత్మ బంధకాల్లో లేదు దేవా. యువర్ స్పిరిట్ ఇస్ మూవింగ్ ఎవ్రీవేర్ ఓ లార్డ్, అండ్ యు ఆర్ విత్ us this morning, and that is why we want to thank you, because Lord దేవా ఏది there are no limits to you Lord. You're all powerful God, and you can work in our lives, in our circumstances. దేవా అందుని బట్టి నీకు స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మా రక్షకుడైన మా ప్రియ రక్షకుడైన మా ప్రాణం పెట్టిన యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ జీవం కలిగిన నామంలో యేసయ్య నామంలో మా స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్. ప్రియారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియచేస్తుంటున్నాను. మరో పునరుద్ధాన దినాన్న ఈ రీతిగా పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, అంతా కూడా లాక్డౌన్ అని మనందరం కూడా గృహాల్లోనే ఉంటూ, మరి ఏ విధమైనటువంటి మూమెంట్స్ లేకుండా చర్చెస్ అన్నీ క్లోజ్ చేయబడినటువంటి ఈ సందర్భంలో మనము ఆలయములో సమాజముగా, సహవాసముగా, సంఘముగా కూడుకోలేకపోయినప్పటికీ ఈ యొక్క మరి టెలివిజన్ ద్వారా లేక ఈ యొక్క మరి యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యంతో మరి మనందరం కూడా పోషింపబడడానికి ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్న మరొక అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా డైలీ డిలైట్ అనేటటువంటి ప్రతి దినము మరి మనము ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పక్షంగా మరి వాక్యాన్ని పంచుకొని ఉండగా సాయంకాలం 7 గంటలకు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకెవరైనా మీరు చూడకపోతే దయచేసి మీరు ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాలుపంపులు పొంది ఆత్మీయంగా బలం పొందాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఇదొక బాధ్యతగా మనం తీసుకుని ఇతరులకు కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి ఈ వాక్యాలు ఇతరులు కూడా విని మేలు పొందినట్లుగా మనము సర్క్యులేట్ చేయడానికి, ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రియులరా. అలాగే ప్రతి ఉదయం మరి లెర్నింగ్స్ ఇన్ లాక్డౌన్ అని చిన్నపిల్లల కొరకు ప్రత్యేక కార్యక్రమం మరి మన మినిస్ట్రీ ద్వారా మరి అది ప్రసారం అవుతుంటుంది. దాని ద్వారా అనేక మంది ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా రెస్పాండ్ అయ్యి అది ఎంతో బాగుందని వారు అందులో పార్టిసిపేట్ చేస్తుంటున్నారు. కనుక ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభునామమున
మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే త్వరలోనే ఆలయాలు మళ్ళీ తెరవబడి మనము సంఘ సహవాసముగా కూడుకొని గొప్ప సేవలు జరిగించినట్లుగా సువార్తను ప్రకటిస్తూ మరి మనము ఈ రాష్ట్రంలోను, తెలుగు రాష్ట్రాల్లోనూ, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పేటటువంటి వారంగా అన్ని విధాలుగా కూడా మరి అన్ని రీతులైనటువంటి పరిచర్యలు బలపడులాగిన మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా నిరాశపడవలసిన అవసరం లేదు. మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. ఫోన్ కాల్ ద్వారా ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియచేయండి. ఎవరైతే అలా తెలియచేశారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రెగ్నెంట్ ఉమెన్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కోవిడ్-19 పేషెంట్స్ కొరకు ఈ యొక్క ఇంటర్నేషనల్గా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క భయాందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్న బిడ్డల కొరకు, అలాగే డాక్టర్స్ కొరకు, మరి హాస్పిటల్ స్టాఫ్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. కనుక ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉంటున్నందుకు ఆయనకే మహిమ వందనాలు. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క రికార్డింగ్స్లో సహాయపడుతున్నటువంటి బిడ్డలను దేవుడు దీవించులాగున, అలాగే ఈ యంత్రాలన్నీ కూడా చక్కగా పనిచేసి మరి మేము మిమ్మల్ని రీచ్ అవ్వడానికి వర్తమానాలతో మరి ప్రతి దినము కూడా మరి మీతో సహవాసం చేయలాగిన, మనం అలాగూ ఆత్మీయంగా బలపడులాగిన కూడా మనము ఒకరి కొరకొకరు బాధ్యతతో ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రభు రాకడ కొరకు మెలకువతో ఉందాం. ప్రియులారా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే మరి ఒక చిన్న గమనిక ఏమిటంటే, మరి మనము ప్రత్యేకంగా ఆఫరింగ్ సాంగ్ అని ఏమీ పాడడం లేదు. మరి ఇది ప్రభు దినం గనక, ఇది పునరుద్ధాన దినం గనక ప్రభువును కృతజ్ఞతార్పణలతోనూ దశమ భాగములతోనూ మీరు ఆయనను ఆరాధించాలి అని మీరు సిద్ధపడినట్లయితే పిల్లరా, ఈ యొక్క మరి నంబర్ ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ, మన గూగుల్ నంబర్ కానీ, మరి రెగ్యులర్గా మన యొక్క నంబర్ గూగుల్ పేమెంట్ చేయొచ్చు మీరు, లేక బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కనుక వీటిని ఫెసిలిటీస్ను వాడుకొని మీరు అలాగూ మరి పార్టిసిపేట్ చేయాలని, పరిచర్యను కూడా సంఘాన్ని కూడా బలపరచాలని కోరుతూ ఉంటున్నాను పిల్లరా. కొంతమంది మరి ఎలాగ చేయాలి, ఎలా పంపించాలని కొంత ఆశ్చర్యంగా మరి తెలియని రీతిలో ఉంటున్నారు. కనుక ఈ మాధ్యమాలు మీరు వాడుకొని మరి మీరు ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేసి మీరు కనుక్కొని, మరి ఎప్పుడైనా ఒకవేళ మీరు మందిరానికి దగ్గరగా వచ్చినప్పుడు మరి ఒక 5 minutes కొరకు మీరు ఆగి కూడా విజిట్ చేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం వెసులుబాటు కలుగుతుంది, కానీ గుంపులుగా మనం కలుసుకోకూడదు. మరి ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్స్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇక్కడే కాదు, ఎక్కడున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కనుక మరి గవర్నమెంట్ వారు మరలా మనకు చెబుతున్నట్లుగా ఈ యొక్క మరి హ్యాండ్ వాష్ విషయంలోనూ, మాస్క్ ధరించుకోవడం విషయంలోనూ, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడం విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారు మైంటున్నాం పిల్లల. కనుక ప్రభు కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మనము ఈరోజు ఆలోచించేటటువంటి మరి విషయం ఏంటంటే ఇజ్రాయిల్ని గురించి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి ఎక్కువ శాతము మనము ఇజ్రాయిల్ యొక్క చరిత్ర, ఇజ్రాయిల్ యొక్క స్థితిగతులను గురించే ఎక్కువగా మనం చదువుతూ ఉంటున్నాం. మన విశ్వాస జీవితం కూడా ఆల్మోస్ట్ ఇజ్రాయిల్ యొక్క మరి జీవిత చరిత్ర మీద ఆధారపడినట్టుగా మనకు ఉంటుంది ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మము, ఆయన యొక్క శిలువ మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన రెండవ రాకడ, ఇదంతా కూడా ఇజ్రాయేలుకు కనెక్టెడ్గా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ ఇజ్రాయెల్ని గురించి ఒక అవుట్లైన్గా ఈరోజు కొంత ఆలోచన చేద్దాం. ప్రభువు తన తలంపులను మనకు ఎలా ఇస్తాడో ఆ మాటలను మనం తీసుకుందాం ప్రియులరా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం యుద్ధకు వస్తుండగా మీ సహాయము మీరు మాకు దయచేయండి. నీ దాసుడునైనా నన్ను ఎన్నుకొని నీ సేవ కొరకు ప్రత్యేకించుకొని పిలుచుకొని గత 34 ఏళ్లగా ఈ పరిచర్యను ప్రారంభించి కొనసాగించడానికి కృపను చూపిస్తూ ఉన్నావు. కనుక ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృప వలన అయ్యున్నాం. అతిశయించడానికి మాలో ఏమీ లేదు ప్రభువా. నాయనా, మా బిడ్డలు వాడబడుతున్నారు, మా సహోదరులు వాడబడుతున్నారు, మా సహోదరులు వాడబడుతున్నారు. ప్రార్థనా పరులుగా నువ్వు ఎందరినో మార్చావు. ఎన్నో విషయాల్లో నాయన తండ్రి తలాంతులనిచ్చి ప్రగతి పదంలో ఈ యొక్క మినిస్ట్రీలో వేరియస్ వింగ్స్ని మాకిచ్చి నువ్వు ఆశీర్వదిస్తూ వస్తున్నావు. కనుక మీరు అనుగ్రహించిన క్షేమం ఇంతవరకు నైనా గ్రామాల్లో చెదిరి ఉన్నటువంటి సంఘాలు, నైనా మురికివాడల్లో ఉన్నటువంటి సంఘాలు, నైనా తండ్రి ప్రభా పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలు, నైనా మరొకసారి కాపరుల కొరకు, పెద్దల కొరకు, సభ్యుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. అందరి అవసరత మీరు తీర్చండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి.
అపవిత్రుడును అయోగ్యుడనైనా నీ దాసునైనా నన్ను జ్ఞాపం చేసుకుని నేను నీ చేతిలో ఒక పనిముట్టుగా వాడబడినట్లు ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు మాకు, మా సంఘాలకు, నైనా ఈ వాక్యం వింటున్నటువంటి మా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, ప్రియ బిడ్డలందరికీ కూడా తోడుగా ఉంచి నడిపించమని నీ కృపకు మనం అప్పగించుకుంటూ మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులరా, ఈ ఇజ్రాయిలు అనేటటువంటి దేశం గురించి లేక ఈ ప్రజలను గురించి ఆదికాండము 12వ అధ్యాయం నుండి ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఆయన ద్వారా తన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నాడు. అది ఒక ప్రారంభంగా మనం చూస్తాం పిల్లరా. ఇక్కడ అబ్రహాము అనేటటువంటి ఆయన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తాం. ఆయన ఈ మాటలు అంటున్నాడు ఆయనతో. ఒకసారి మనం చూద్దామండి. యెహోవా 12వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను. చూసారండి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము 75 సంవత్సరాల వయసులో అబ్రాహాము తనున్నటువంటి ఊరి నుండి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన తన ప్రయాణాన్ని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రారంభించినట్టు మనం చూస్తాం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ఇజ్రాయెల్. చాలా విచిత్రంగా ఉంది కదా. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయాలంటే, దేవుడు మన కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలంటే, దేవుడు మనల్ని వంశాలుగా ఆశీర్వదించి అభివృద్ధి పరచాలి అంటే కూడా ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనకు కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ ఒక సూత్రం మనకు కనబడుతుంది. అదేంటంటే, నీవు నేను ప్రత్యేకింపబడినటువంటి అనుభవంలోనికి వస్తే తప్ప నీవు నేను కూడా ఈ లోకములో నుండి, లోక స్నేహాల్లో నుండి, లోక పద్ధతుల్లో నుండి మన యొక్క పాత బ్రతుకు, అంటే అబ్రాహాము ఇంతకుముందు ఎలా అయితే తన స్నేహితులతో, తన బంధువులతో, సాంప్రదాయాల్లో, పూజల్లో, పునస్కారాల్లో, రకరకాలైనటువంటి వాటిల్లో బ్రతికాడో ఆ యొక్క అలవాట్లు, పద్ధతులు, కట్టుబాట్లలో నుండి బయటికి రావాలి. కనుక ప్రభువును నమ్ముకుని ఆయన్ని వెంబడించేటటువంటి వారి యొక్క జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడడానికి, ఇతరులు నీ ద్వారా ఆశీర్వదింపబడడానికి మొట్టమొదట కావలసినటువంటిది ఏంటంటే నువ్వు ప్రత్యేకింపబడాలి, నువ్వు వేరు చేయబడాలి. నువ్వు దేవుని కోసమే నిన్ను నీవు అప్పగించుకోవాలి. దేవునికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. పిల్లరా, దీన్నే మనం రక్షణ, మారు మనసు, తిరిగి జన్మించిన అనుభవం అని కూడా పిలుస్తున్నాం. ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకున్నప్పుడు అతని అలవాట్లు, అతని కోరికలు, అతని పద్ధతులు, అతని యొక్క పాత జీవితం ప్రియులరా మారుతుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి అవుతాడు. అతని జీవితంలో పాతవి గతించిపోతున్నాయి. క్రొత్త అలవాట్లు, క్రొత్త బుద్ధులు, క్రొత్త మార్గాలు అతనికి ఏర్పడుతున్నాయి. ఇంతకుముందు నువ్వు బైబిల్ చదివేవాడు కాదు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నావు. ఇంతకుముందు నువ్వు నామకార్థంగా ప్రార్థించేవాడు, ఇప్పుడు ఆత్మతో ప్రార్థన చేస్తున్నావు. ఇంతకుముందు నువ్వు దేవుణ్ణి యొక్క సేవలో పాలుపంపులు పొందేవాడు కాదు, ఇప్పుడు దేవుని ఎలా సేవించాలని అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నావు. పరిచర్యలో పాలుపంపులు పొందేవాడు కాదు, నువ్వు పరిచర్య చేయాలని కోరుకుంటున్నావు. కనుక మన స్నేహాలు ఇంతకుముందు త్రాగుబోతులు, తిరుగుబోతులు, విందుల్లో, వినోదాల్లో, రకరకాలైన లోక సంబంధమైనటువంటి తమాషాల్లో నీ సమయం గడుపుతూ అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉండేవాడివి. వాటిల్లో నుండి ఇప్పుడు నీవు ప్రత్యేకించుకుంటున్నావు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ బ్లెస్సింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ గ్రోత్. అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం అది మొదట నియమంగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం ప్రియులరా. ఎప్పుడైతే అబ్రాహాము అలా వేరు చేయబడ్డాడో తన విశ్వాస యాత్ర ప్రారంభించబడ్డది. తాను ప్రభు మీద ఆధారపడుతూ అడుగులు వేస్తున్నాడు. ఆయన వైపే చూస్తూ ముందుకు సాగి వెళ్తూ ఉంటున్నాడు. నీవు కూడా ప్రభువు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నావా? అలా అయితే నీవు ఎవరో స్నేహితులు ఇచ్చే సలహాల మీద, ఎవరో బంధువులు ఇచ్చే సలహాల మీద కాదు, కానీ దేవుని యొక్క వాక్యము అనే ప్రభువు మాట
నీవు తీసుకుని ఆ మాటను బట్టి నువ్వు ఆయన వెంట వెళ్ళేటటువంటి వాడుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ప్రియులారా. కనుక ఇజ్రాయెల్ మరి ఒక విధంగా మనం చూసినట్లయితే చరిత్రలో 1948 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ అనే దేశం మ్యాప్లో లేదు. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఎక్కడా లేదు. వారందరూ కూడా, ఇజ్రాయిలీలందరూ కూడా, అనగా యూదులు అనబడే వారందరూ కూడా వేరువేరు దేశాలకు చెదరగొట్టబడ్డారు. వేరువేరు ప్రాంతాలకు వారు తరిమి వేయబడ్డారు. వారికి ఒక దేశం లేకుండా, ఒక నివాసం లేకుండా, ఒక నిలకడ లేకుండా వారు చెదిరిపోయి దేశమందంతటా బ్రతుకుతూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటనను బట్టి వారు మళ్ళా తిరిగి ఒక దేశంగా వారు చేయబడ్డారు. వారికి ఆయా రాయితీలు కల్పించబడ్డాయి. అప్పుడు ప్రపంచం యొక్క నలుమూలల నుండి వారు వచ్చి తమ భూభాగాన్ని వారు స్వతంత్రించుకొని అక్కడ తమ జీవితాన్ని మళ్ళా తిరిగి పునః ప్రారంభించారు. అద్భుతంగా అలాగూ 48లో స్వాతంత్రం వచ్చినటువంటి 48లో ఒక దేశముగా ఫామ్ అయినటువంటి ఇజ్రాయెల్ ఈ దినాన్ని చూస్తే ప్రపంచంలోనే నంబర్ 1గా అత్యున్నతమైనటువంటి స్థాయికి అది ఎదిగి దేవుని దీవెనలు పొందుకుంటున్నట్లుగా, దేవుని కాపుదలను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశానికి నిజంగా చూస్తే అది చిన్న దేశము. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా శత్రు రాజ్యాలే. ఎప్పుడు కూడా శత్రువులు దాని చుట్టూ ఉండి ఎప్పుడు ఈ ఇజ్రాయెల్ని నాశనం చేద్దాం అని చూసేటటువంటి వారు. ఆ చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా శత్రువుల మధ్యలో ఈ దేశం వర్ధిల్లుతూ, వారు ఆశీర్వదింపబడుతూ, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా, వారు కనిపెట్టినటువంటి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ప్రపంచం అంతటికీ కూడా బ్లెస్సింగ్గా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ప్రియులారా. అలాగూ ఈ ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతం మరి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తున్నటువంటి దేశం వెనక చరిత్ర చూస్తే, ఇఫ్ వీ గో బ్యాక్, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, ఇదిగో ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ అబ్రామ్ అనేటటువంటి వ్యక్తితో ఇది ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ తమ యాత్రను కొనసాగించారు. అలాగూ వారు ముందుకు వెళ్తూ వచ్చి ఉంటున్నారు పిల్లరా. ఇంకా ఈ యొక్క కథను ఒకవేళ కొద్దిగా మనం షార్ట్కట్ చేసినట్లయితే, ఐగుప్తు అనేటటువంటి దేశంలో నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఐగుప్తు అనేటటువంటి దేశంలోనికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా. మరి ఐగుప్తులోనికి మరి వారు వెళ్ళారు. అక్కడ యోసేపు ఉన్నాడు, అక్కడ ఆహారం దొరుకుతుంది, అక్కడ మనము మరి బ్రతకొచ్చు, కనుక మరణమును తప్పించుకోవచ్చు. చుట్టూ ప్రదేశాల్లో కరువు ఉన్నది. యోసేపు ఆ దేశానికి, ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడని ఆయన పిలుచుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు 70 మందిగా వెళ్ళారు పిల్లలు. యాకోబు, అతని కుమారులు, అతని యొక్క సంతానము 70 మందిగా వెళ్ళారు. అయితే ఈ నిర్గమాకాండము చరిత్రలో మనం చూసేది ఏంటంటే, దే హ్యావ్ గ్రోన్ యాజ్ అ నేషన్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో వారు ఒక దేశంగా మారారు. వారు ఒక దేశంగా వారు అభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. బట్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎఫ్లిక్షన్. వారు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, బాధల్లోనూ వారు ఒక దేశంగా అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు శ్రమలు మనకి దీవెనకరంగా, శ్రమలు మనకు ఆశీర్వాదకరంగా, శ్రమలు మనము అభివృద్ధి చెందడానికిని, మనము ఒక సక్సెస్ సాధించడానికిని ప్రియులరా అవి ఎంతో ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మనం ఎందుకు శ్రమలు వచ్చాయి, ఎందుకు నాకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకే ఈ ఇబ్బందులు కలగాలి, ఇరుకులు కలగాలని చాలాసార్లు మదన పడతాం. విశ్వాసులమైనటువంటి మనం కూడా వరి అవుతుంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి నలిగిపోతూ ఉంటాం, మనం ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, నిరాశలోనికి దిగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మనకు ఒక పాఠం ఏంటంటే, ఈ యొక్క ఫరో యొక్క చేతి కింద, ఈ ఐగుప్తు దేశంలోనికి వలస వచ్చినటువంటి ఈ యొక్క దేవుని బిడ్డలు 70 మందిగా వచ్చారు. కష్టాల పాలయ్యారు. కానీ కష్టాల మధ్యలోనే వారు దేశంగా వృద్ధి పొంది లెక్కకు విస్తారమైనటువంటి వారుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు. దే వర్ గ్రోయింగ్ ఇన్ ఎఫ్లిక్షన్. కనుక శ్రమలలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. శ్రమలలో ప్రభు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. శ్రమ గుండా నువ్వు వెళ్ళినా నువ్వు బంగారము వలె శుద్ధి చేయబడతావని పేతురు తన పత్రికలో చెబుతున్నాడు. కనుక మనం ప్రస్తుతం కొన్ని కష్టాల గుండా వెళ్తున్నాం, శ్రమల గుండా వెళ్తున్నాం, ఇరుకుళ్ళ గుండా వెళ్తున్నాం. నువ్వు దేవుని బిడ్డవైనందుకు కొన్ని శ్రమలు నీకు రావచ్చు. యేసు ప్రభు బిడ్డవని నువ్వు చెప్పినందుకు కొంతమంది నిన్ను అవమానించవచ్చు, ఒంటరిగా విడిచిపెట్టవచ్చు, నిన్ను వెలివేయవచ్చు.
కొన్నిసార్లు నీ కులములో నుండో, నీ మతములో నుండో, నీ యొక్క తెగలో నుండో, జాతిలో నుండో కొన్నిసార్లు వెలివేసే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. నీకు రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఆపేసే పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఆ శ్రమలలో ఆయన తోడు నీకు ఉంటుంది, ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ నీకు తోడుగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము ఇది నాన్న మనకు తెలియచేస్తుంది. ప్రియులరా, వారు అలాగూ అభివృద్ధి పొందారు. కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా విస్తారమైనటువంటి దీవెన వారు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ మాటలు గమనించండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, గమనించండి, ఇజ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడి ఇజ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇజ్రాయేలుల చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను. కానీ వాళ్ళు అలాగూ విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ, ప్రియులరా, వారికి మేలు చేసిన వాళ్ళను కూడా దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ శ్రమలో వారు చేసినటువంటి పని ఏమిటి అంటే, వారు దేవునికి మొర్ర పెట్టారు, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇక్కడ 2వ అధ్యాయము ప్రియులరా మరి 23వ వచనంలో మనం చదివినట్లయితే, ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియులరా, దేవుడు వారి ప్రార్థన విన్నాడు, దేవుడు వారి యొక్క కన్నీరు చూశాడు. ప్రియులరా, వారి దుఃఖము చూసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి నుండి వారి కన్నీరు, వారి మొర, వారి ప్రార్థనలను దేవుడు ఆలకించాడు. ఇది నన్ను ఒక శుభవార్త ఏమిటంటే, నీవు శ్రమల గుండా వెళ్తున్నావా, కన్నీళ్ల గుండా వెళ్తున్నావా? అవును ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని సమస్యలకు మరి పరిష్కారం ఉన్నదా? దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ ఉందా? దీని నుంచి మనం బయటపడగలమా? మరి దీనిలో ఏదైనా విడుదల మనకు దొరుకుతుందా? ఒక దారి ఏర్పడుతుందా? ఈ ఆర్థిక ఇబ్బందుల విషయంలో, ఈ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, ఈ ఇల్లు కట్టడం విషయంలో, ఈ ట్రాన్స్ఫర్ విషయంలో, లేకపోతే ఈ వ్యాధుల విషయంలో, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలు, ఆ తగాదాలు, లేకపోతే కుటుంబాల్లో ఉండేటటువంటి ఆ యొక్క విరోధ భావాలు, ఆ యొక్క సమాధానం లేని పరిస్థితులు, ఇవి జరుగుతాయా? మళ్ళీ తిరిగి మనం కలుసుకోగలమా? మళ్ళీ తిరిగి అతుకుపడతామా? అన్ని క్వశ్చన్స్. కానీ ఒకటి, మన శ్రమలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరలను వినేటటువంటి వాడిగా ఉన్నాడని చెప్పడానికి ఇజ్రాయేలీల యొక్క జీవితం ఒక గొప్ప సాదృశ్యంగా ఉంది పిల్లలు. కనుక ఇజ్రాయేలీలు దేవునికి మొర పెట్టారు, వారి ప్రార్థన దేవుడు విన్నాడు. నీ శ్రమలలో నువ్వు ప్రార్థన చేయి, నీ శ్రమలలో దేవుని దగ్గరికి రా, నీ కన్నీరు ఆయన చూస్తాడు, నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. ఆయన నిన్ను ఒక తల్లి వలె ఆదరిస్తాడు, ఆయన ఒక తండ్రి వలె నిన్ను ధైర్యపరుస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ట్రస్ట్ హిమ్. ఆయన్ని నమ్మండి, ఆయన దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. ఇజ్రాయేలీలు అలాగ జవాబు పొందారు. మనందరికీ తెలిసినట్లుగా దేవుడు వారి మధ్య పుట్టిన పిల్లల్ని చంపేమని కిరాతకంగా ఫరో ప్రియులరా ఆజ్ఞలు జారీ చేసినప్పుడు, ప్రియులరా, పిల్లలందరూ కూడా చంపబడుతున్నారు. రక్తపాతము, అంగలార్పు ఇజ్రాయిల్లో వినబడుతుంది. ఆ సమయంలో పుట్టాడు మోషే. ఆ పిల్లవాడిని ఎలా దాయాలో తల్లికి అర్థమవ్వలేదు. అమ్రాము, యొకెబేదులు దాచి చివరికి నైలు నదిలో ఆ బిడ్డను జమ్ము పెట్టిలో వదిలిపెట్టారు. మనందరికీ తెలుసు. ఫరో కుమార్తె అక్కడికి స్నానం చేయడానికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు హెబ్రీ పిల్లవాడని చంపకుండా పెంచుకోవడానికి ఇష్టపడ్డది. దేవుడు ఎన్ని రకాలైన మార్పులు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి చేయగలడు అని చెప్పడానికి మోషే జీవితం ఒక సాదృశ్యం. ఆ పిల్లవాడిని కాపాడాడు. ఐగుప్తీయుల యొక్క డబ్బుతో పెంచబడ్డాడు. ఐగుప్తీయులే శాలరీ పే చేశారు. తన సొంత తల్లి రొమ్మున పాలు తాగి అతడు పెరిగాడు. తల్లి యొక్క పెంపకంలో పెరిగి తన ప్రజలెవరో, తన దేవుడెవరో, తన పరిస్థితులు ఏమిటో తెలుసుకున్నాడు. మనందరికీ తెలుసు ప్రియులరా, 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అతడు తన ప్రజలను చూడడానికి వెళ్ళాలనుకున్నాడు. ఒక చక్కని మాట మనం చదువుతాం మోషేని గురించి. అతడు అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము, అలాగే తన దేవుని యొక్క ప్రజలు శ్రమలలో ఉన్నారు గనుక వారి విడుదల కొరకు ఆయన తన జీవితాన్ని సమర్పించుకున్నాడని, ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడనే విషయం మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, మోషే యొక్క లీడర్షిప్లో
ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని మెత్తన చేయడానికి, అణగగొట్టడానికి, అతనిని లోపరుచుకోవడానికి అద్భుతం వెంబడి అద్భుతం, సూచక క్రియ వెంబడి సూచక క్రియ, తెగుళ్ళ తర్వాత తెగుళ్ళు, 10 తెగుళ్ళు తెప్పించాడు దేవుడు. 10 తెగుళ్ళతో ఐగుప్తు మొత్తం క్షీణించిపోయింది. ఐగుప్తీయులు గడగడలాడిపోయారు. ప్రియులారా, ఎప్పుడైతే ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ సంతానము చంపబడుతుందో లేక చంపబడ్డారో, ప్రియులారా, భయపడిపోయినటువంటి ఫరో వారిని పంపించాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేశాడు. అక్కడ కూడా శత్రు సమూహం వారిని తరిమింది. అయినప్పటికీ స్వేచ్ఛాగాలులు వారు పీల్చుకునే స్వాతంత్రాన్ని దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. వారి యొక్క 40 ఏళ్ల యాత్రలో దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉంది. వారి ప్రయాణాల్లో మోషే యొక్క లీడర్షిప్లో వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు, దీవిస్తూ వచ్చాడు, వారిని ముందుకు తీసుకుని వెళ్తూ వచ్చాడు. వారి ఆశీర్వాదాలు ఇలా ఉన్నాయి ప్రియులరా. నంబర్ 1, ఒకవేళ మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 నుండి 10 వరకు చదివితే, గాడ్ గేవ్ దెమ్ లీడర్స్. వారికి గొప్ప గొప్ప నాయకుల్ని వారికి ఇచ్చాడు. ఇజ్రాయేలీల యొక్క దేశం యొక్క చరిత్రలో చూస్తే గాడ్ గేవ్ దెమ్ లీడర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఏబుల్ లీడర్స్, గాడ్ ఫీరింగ్ లీడర్స్. రెండవది చూసినట్లయితే గాడ్ గేవ్ దెమ్ ప్రాఫిట్స్. పేతురు రాసిన మొదటి పత్రిక 1:10-12 మీరు చదివినట్లయితే దేవుడు వారికి ప్రవక్తలనిచ్చాడు, వారికి హెచ్చరికలు చేయడానికి, బోధలు చేయడానికి. రోమా 3:2 చదివినట్లయితే దేవుడు వారికి దైవ సంబంధమైనటువంటి విధులు, గాడ్స్ ఆరాకల్స్, మరి మంచి మంచి బోధలు, విధులు వారికి ఇచ్చాడు. 4వదిగా చూసినట్లయితే రోమన్స్ 9:3 3వ వచనం నుండి 9వ అధ్యాయం రోమా ప్రీస్ట్హుడ్, దేవుడు వారికి ప్రధాన యాజకులను ఇచ్చాడు. ప్రియులరా, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి మీరు చదవండి, ధర్మశాస్త్రం వారిది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 18వ వచనం నుండి చదివితే ప్రియులరా, అక్కడ ఒక మెస్సయ్య వస్తాడు. మీకు మెస్సయ్యను గురించి అయినటువంటి వాగ్దానాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. హెబ్రీ 9:10 వచనాలు మెస్సయ్యను గురించిన వాగ్దానాలు. అలాగే హెబ్రీ 9వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దేవుని ఆలయమును గురించి, గాడ్స్ టెంపుల్, గాడ్ గేవ్ దెమ్ టెంపుల్ అండ్ టెబర్నికల్. మొదట తెరలతో కూడినటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని, తర్వాత దేవాలయము నిర్మాణంలో తోడుగా ఉండి గాడ్ గేవ్ దెమ్ టెంపుల్ టు వర్షిప్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒక కవనెంట్ చేశాడు, అంటే ఒక నిబంధన వారితో చేసినట్టుగా. మరి చెప్పబడిన మాటల్లో ఒక్కటి నేను మీకు చదివి వినిపిస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 31వ వచనం మనం చూస్తే ప్రియులరా, ఇర్మియా 31:31 చూస్తే ఈ మాటలు ఉంటున్నాయి ప్రియులరా. ఇర్మియా గ్రంథం 31:31 చదువుతున్నాను ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. కనుక నేను ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఏంటా నిబంధన అంటే ప్రియులారా 33:34, ఈ దినములైన తరువాత ఇజ్రాయేలు వారితో యూదా వారితో చేయబోవు నిబంధన ఇదే. నిబంధన ఏంటి? వాట్ ఈస్ ద న్యూ కవనెంట్? వాట్ ఈస్ దట్ కవనెంట్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. చూడండి, ఇంతకుముందు 2 రాతి పలకల మీద ఆయన రాసిచ్చాడు. ఇప్పుడేమంటున్నాడంటే, మరి నేను వారి హృదయము మీద నేను నా ధర్మ విధిని రాస్తాను. ఇది యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. గనుక నా ధర్మ విధులు, నా యొక్క భయభక్తులు వారి హృదయాల్లో, ట్యాబ్లెట్స్ మీద కాదు, పలకల మీద కాదు, వారి హృదయాల్లో నేను రాసేవాడు. ఇన్ని దీవెనలతో వారిని నింపాడు. ఒక దేశముగా, ఒక ప్రజలుగా గాడ్ అనాయింటెడ్ దెమ్ అండ్ బ్లెస్డ్ దెమ్ విత్ లీడర్స్, విత్ ప్రాఫిట్స్, విత్ గాడ్స్ ఆరాకల్స్, విత్ ప్రీస్ట్హుడ్, విత్ లా, విత్ మెసాయినిక్ ప్రామిసెస్, విత్ టెంపుల్ అండ్ గాడ్స్ కవనెంట్. దేవుని యొక్క నిబంధనతో వారిని అభిషేకించాడు పిల్లరా. అయినా ఇవన్నీ దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు, ఇవన్నీ దీవెనలు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ వారు మాటిమాటికి తప్పిపోతూనే వచ్చారు.
వారు మాటిమాటికి రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో, పాపాల్లో, బలహీనతల్లో పడిపోయి దేవునికి దూరం అవుతూ వచ్చారు ప్రియులారా. కాన్స్టెంట్లీ, కంటిన్యూస్లీ, అగైన్ అండ్ అగైన్ ఇజ్రాయెల్ వెంట్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంటి అంటే, ఒకవేళ మనం చూసినట్లయితే ప్రియులారా, మొదటిగా అది హోషియా గ్రంథం 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చూసినట్లయితే, దేవుడు కాని వాటికి వారు చేశారు, దేవుడు కాని వాటికి సాగిలపడ్డారు, వారు ఆ యొక్క విగ్రహారాధనలో పడిపోయారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తే పిల్లరా, ఆయన అంటున్నాడు, వారి మీద ఒక నేరం మోపుతున్నాడు, వీరు పైన ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారు. దే హ్యావ్ హిపోక్రసీ, వాళ్ళలో వేషధారణ ఉంటుంది, వాళ్ళు బలులు తెస్తున్నారు, అర్పణలు తెస్తున్నారు, వాళ్ళు ఏవేవో చేస్తున్నారు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ జీవితాలు నాకు దూరంగా ఉన్నాయి. నాకెందుకు ఇవి? వాట్ ఫార్? ఈ వేషధారణతో కూడినటువంటి జీవితం నాకెందుకు అని ఆయన అసహ్యించుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం నుండి మీరు చదివితే, దెర్ ఈజ్ అ డిసొబీడియన్స్ ఇన్ ఇజ్రాయెల్, ఇజ్రాయిల్లో అవిధేయత ఉన్నది అంటున్నాడు ప్రియులరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు 1వ వచనం నుండి చదివితే అన్నీ ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళు పైన ఒకలా ప్రార్థనలు చేస్తారు, లోపల వాళ్ళ హృదయాలు ఒకలాగా ఉన్నాయి. పైన ఒకలాగా ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు షో పుటప్ చేయడానికి ఇది చేస్తూ ఉంటారు. కనుక ఎక్స్టర్నల్ రిలీజియస్ సిస్టమ్ ఉంది వాళ్ళకి, కానీ ఇంటర్నల్ రిపెంటెన్స్ లేదు. బాహ్యమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, ఆయా రకాలైనటువంటి మోకరించడం, లేకపోతే ఇంకొక రకంగా ప్రార్థన చేయడం, లేకపోతే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, ఇవన్నీ ఉన్నాయి ఎక్స్టర్నల్ రిచువల్స్, ఆచారాలు, పద్ధతులు. ఈనాడు కూడా క్రైస్తవ లోకంలో అదే ఉంది ప్రియులారా. మనం బయటికి ఎంతో మంచి క్రైస్తవులుగా పిక్చర్ ఇస్తున్నాం, కానీ ఒకవేళ మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయేమో ఆలోచన చేసుకోవాలి. ఎక్స్టర్నలిజం ఈజ్ దేర్. రోమన్స్ 11th చాప్టర్ ఫ్రమ్ వర్స్ 1, అన్బిలీఫ్ ఈజ్ దేర్. అపనమ్మిక వాళ్ళలో ఉంది. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమిటి అంటే, ఫిలిపియన్స్ 3rd చాప్టర్ ఫ్రమ్ వర్స్ 4, వాళ్ళ పనులు, వాళ్ళ క్రియలు ప్రియులరా సరిగా లేవు అని అంటున్నాడు ప్రియులరా. ఈ యొక్క బలహీనతలు, ఈ పాపములన్నిటినీ కూడా వారు చేస్తూ దేవుని గాయపరిచారు, దేవుని ఆయాస పెట్టారు, దేవుని హృదయం బాధపడ్డది. ప్రభు అనేక సార్లు చెప్పాడు, వీరిని బట్టి నేను ఎంతో దుఃఖపడుతున్నాను, వేదన పడుతున్నాను, నా ప్రజలు నా మాట వినడం లేదు, అయ్యో వారు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు, వారు విగ్రహంలోకి బలి ఇచ్చిన వాటిని తింటున్నారు, అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎంత మేలు అని వారి యొక్క పాపమును బట్టి ఆయన ఎంతగానో పరితపించాడు, ఎంతగానో చింతపడ్డాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాను అని ఆయన వారిని మరలా తన దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియులరా. అయితే ఆగ్రహించిన ప్రభు మాట వినకపోయేసరికి కోపం తెచ్చుకున్నటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త, వారిని ఒంటరిగా పిలుచుకుని, ఒక్కడిగా పిలుచుకుని, దేశంగా మార్చి, వారికి తల్లిగా ఉండి, తండ్రిగా ఉండి, కాపరిగా ఉండి, నాయకుడిగా ఉండి, గ్రద్ద రెక్కల మీద వారిని మోసుకొని వచ్చినటువంటి ఆ తండ్రి పరితాపము పట్టలేక అనేక శిక్షలు కూడా వారికి విధించాడు. ఎస్, గాడ్ డిసిప్లైన్స్. ఎవరైతే కుమారులో వాళ్ళు తప్పకుండా క్రమశిక్షణ గుండా వెళ్ళాలన్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చదివినట్లయితే, ఎవరైతే కుమారులో వాళ్ళు ఖచ్చితంగా క్రమానికి, శిక్షకు పాత్రలు అవుతారు. ఒకవేళ అలాగా క్రమశిక్షణలోకి రాకపోతే వాళ్ళు దుర్బీజులే కానీ వాళ్ళు కుమారులు కాదన్నాడు. ఎంత కఠినమైన మాట దేవుని బిడ్డ. కనుక నీవు దేవుని కుమారుడు గనుక ఆయన నిన్ను కూడా క్రమం గుండా నడిపిస్తాడు, శిక్ష గుండా నడిపిస్తాడు. అది ఉపదేశం ద్వారా వచ్చేటటువంటి గద్దింపులు కావచ్చు, లేక పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి గద్దింపులు కావచ్చు, లేక వాక్యం చదువుకుంటున్నప్పుడు నీకు వచ్చే గద్దింపులు కావచ్చు, లేకపోతే ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ మనస్సాక్షి ద్వారా నిన్ను గర్దించవచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన శిక్ష నీ మీద పడుతుంది, ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు. తండ్రి తన కుమారులను శిక్షించిన రీతిగా ఆయన మన ఎడల ఆ శిక్షను చూపిస్తున్నాడు, గర్దిస్తున్నాడు. ఆయన మనకి ఉపదేశం చేస్తూ ఉంటున్నాడు. వాట్ ఆర్ ద పనిష్మెంట్స్? వాళ్ళ మీదకి వచ్చినటువంటి ఈ యొక్క కష్టాలు, నష్టాలు ఏంటంటే, లేవీయకాండం 26వ అధ్యాయం 36వ వచనం నుండి మీరు చదివితే, దెర్ ఈజ్ డిఫీట్. అనేక సార్లు వాళ్ళు యుద్ధాలు చేయడానికి వెళ్ళిపోతున్నారు సొంత శక్తి మీద, కానీ ఓడిపోతున్నారు. ఓటమి చవి చూశారు. వాళ్ళ మీదకి ప్రియులరా కొన్ని తెగుళ్ళు వచ్చేసాయి, కొన్ని శాపాలు వచ్చేసాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం నుండి చూస్తే, మీరు నా మాట వినకపోతే ఇదిగో ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయని పెద్ద లిస్ట్ చెప్పాడండి ఆయన. ఆశీర్వాదాలు చెప్పాడు, శాపాలు చెప్పాడు. కానీ చాలాసార్లు వీళ్ళు ఈ కర్సస్ తెచ్చుకున్నారు. ద్వితీయోపదేశకాండం 28:15 నుండి. దెన్ జడ్జెస్, సంఖ్యాకాండము 2వ అధ్యాయం 13వ వచనం,
దే వెంట్ ఇన్ టు ద క్యాప్టివిటీ. దేవుడే వాళ్ళని బంధకాల్లోకి అప్పగించేశాడు. వీళ్ళని చెరగా పట్టుకొని పోయారు, బంధకాల్లోనికి వెళ్ళిపోయారు ప్లేరా. 4వదిగా దెర్ ఈజ్ డిస్ట్రక్షన్. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనంలో, కోడి తన రెక్కల కింద చేర్చుకున్నట్లు నేను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాను, మీరు రాలేదు. యెరూషలేమా, నువ్వు నా మాట వినలేదు. నువ్వు నా మాట వింటే ఎంత మంచిది. ఓ దినం రాబోతుంది ఈ దేవాలయాన్ని పడగొట్టే పరిస్థితులు వస్తాయని డిస్ట్రక్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఎన్నో సమయాల్లో వాళ్ళు డిస్ట్రక్షన్ని ఎదుర్కొన్నారు ప్రియులారా. నెహెమ్యా దినాల్లో వారు ఎదుర్కొన్నారు. నెబుకద్నెజర్ వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. ఎన్నో మరి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. అంత మాత్రమే కాదు, డిస్పర్షన్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 26వ వచనం, అంటే చెదరగొట్టబడ్డం. దేవుని కోపానికి, ఆగ్రహానికి, మాట విననోళ్ళనేటువంటి ఈ ప్రజల వైపు ఎప్పుడు కూడా మాట వినడం లేక దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. కొన్నిసార్లు నీ ప్లాన్స్ని కూడా దేవుడు చెదరగొడతాడు. కొన్నిసార్లు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మనుషులను చెదరగొట్టి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా, ఒకళ్ళంటే ఒకళ్ళకి సంబంధం లేకుండా చెదిరిపోతాం మనం. ఓ సంఘంలో అలాంటి చెదరగొట్టే పరిస్థితులు వస్తాయి ప్రియులారా. కొన్నిసార్లు మనం దేవునికి విధేయులం కానప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు మన మీద కూడా రావచ్చు ప్రియులారా. అండ్ రోమన్స్ 11th చాప్టర్ ఫ్రమ్ వర్స్ 25, దెర్ ఈజ్ బ్లైండ్నెస్. ఆత్మీయ గుడ్డితనం వచ్చేసింది వాళ్ళకి. ఆత్మీయమైనటువంటి గుడ్డితనంతో వాళ్ళు ఉన్నారు. వినుట మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ వాళ్ళకి కనబడడం లేదు. ఈ మాటలు యేసు ప్రభు వారు చెప్తుంటే, మమ్మల్ని గుడ్డోళ్ళు అంటావా, మమ్మల్ని చెవిటోళ్ళు అంటావా అని వాళ్ళు ఒంటికాల మీద లేచి ప్రభువు మీద ఎంతో కోపం, ఆగ్రహం తెచ్చుకున్నారు ప్రియులారా. బట్ దే ఆర్ బ్లైండెడ్. అంత మాత్రమే కాదు ప్రియులారా, అపోస్తుల కార్యాలు 13:42 నుంచి చదివితే ప్రియులారా, ఇక్కడ మనకు కనబడుతుంది వారు ఆశీర్వాదములను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే వారి స్థానంలో దేవుడు అన్యజనులకు అవకాశం ఇచ్చి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నుండి మీరు చదివితే, అన్యజనులకు తలుపులు తెరిచి, అన్యజనులకు ద్వారములు తెరిచి వారితో సమాన వారసులు అయ్యేటటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక ఈ దినాన వారిలో గుడ్డితనం ఉన్నప్పటికీ, వారు మెస్సయ్యని అంగీకరించకపోయినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా, ప్రభువుడుగా అంగీకరించినప్పటికీ ఓ దినం రాబోతుంది తప్పకుండా దేవుడు వాళ్ళ కళ్ళు తెరుస్తాడు. చూడండి, వాళ్ళ మీద వచ్చిన పనిష్మెంట్స్: డిఫీట్, కర్సెస్, క్యాప్టివిటీ, డిస్ట్రక్షన్, డిస్పర్షన్, బ్లైండ్నెస్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ జెంటైల్స్. వాళ్ళ స్థానంలో ఆధిక్యత మనం పొందుకున్నాం. కొర్నేలి లాంటి వారు పొందుకున్నారు, మనలాంటి వారు పొందుకున్నారు. అన్ని దేశాలకి దేవుడు వారి కఠినత్వాన్ని బట్టి అవకాశాన్ని ఇచ్చి తలుపులు తెరిచి, పరలోకపు తలుపులు తెరిచి ఈ దినాన్న యూదులతో సమాన వారసులుగా ప్రభు మనల్ని చేశాడు. కానీ ఓ దినాన్న వాళ్ళ ముఖం మీద ఉన్న ముసుగు తీయవేయబడుతుంది. ఓ దినాన్న వాళ్ళకున్న గుడ్డితనం కూడా తొలగించబడుతుంది ప్రియులరా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వారు రక్షకుడిగా, ప్రభువుగా, దేవుడిగా స్వీకరించి ఆయన కొరకు వారు జీవిస్తారు, నిలబడతారు. తండ్రి రాజ్యంలో వారు కూడా ఉంటారు ప్రియులరా. ఈరోజు మనం చదువుతున్నటువంటి బైబిల్ ప్రియులారా వారు చదవరు. ఈ న్యూ టెస్ట్మెంట్ వారికి లేదు. వారు ఓల్డ్ టెస్ట్మెంట్తో పాటు మరికొన్ని గ్రంథాలు వాళ్ళకు ఉండొచ్చు. యూదులు అనబడేటటువంటి వారు యేసుక్రీస్తు ప్రభును మనం ఎంతగానో ఆరాధిస్తూ, స్తుతిస్తూ ఆయన నామాన్ని లోకమంతా ప్రకటిస్తూ ఉన్నాము. కానీ యేసుక్రీస్తును ప్రకటించే భాగ్యం ఇంకా వారికి లేదు. ఇంకా వారు ముసుగులోనే ఉన్నారు, ఇంకా వారు గుడితనంలోనే ఉన్నారు. ఉదయం వారి కన్నులు తెరవబడతాయి. కనుక ఇజ్రాయేలు క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. కనుక బైబిల్ చెప్తుంది మనం ప్రార్థన చేయాలి వారి కొరకు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. ఇజ్రాయేలు వలె మనం కూడా మార్చబడడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తులో కృపనిచ్చాడు. అయితే వారు చేసిన పొరపాట్లే మళ్ళీ మళ్ళీ మనం కూడా చేస్తున్నాం. వారు చేసినటువంటి తప్పిదములే మళ్ళీ కూడా మనం తప్పిదములు చేసి మనం అనేకమైన శోధనలకు గురవుతున్నాం ప్రియులారా. అయితే మనం అలాగూ పడిపోకూడదని, మనం అలాగూ దారి తొలగిపోకూడదని దేవుడు తన లేఖనములో వారిని ఒక దృష్టాంతంగా మన కొరకు ఉంచాడు. గమనించండి ప్రియులారా, అన్యజనులమైనటువంటి మనందరికీ కూడా ఇజ్రాయేలుని ఒక దృష్టాంతంగా ఉంచాడు, ఒక ఎగ్జాంపుల్గా ఉంచాడు. వాళ్ళు పొందిన దుఃఖము, వాళ్ళు పొందిన నష్టము, వాళ్ళు పొందిన నాశనము మనం పొందకూడదని, వాళ్ళు చెరలోనికి పోయినట్లుగా నీవు నేను చెరలోకి పోకూడదని, వాళ్ళు శాపాలు తెచ్చుకున్నట్టుగా మనం కూడా శపింపబడకూడదని దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ప్రభు చిత్తమైతే మరోసారి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి. కనుక వారి మీదకి శాపాలు తెచ్చుకున్నారు, దానివలన
వారి క్యాప్టివిటీస్లో వారి పాపం వలన వారి బంధకాల్లోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మెట్టుకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని వారిలో నుండి ఒక గొప్ప దేశాన్ని తీసుకుని వచ్చాడు. ఆ గొప్ప దేశం కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు వారికి విడుదలనిచ్చి, వారికి స్వేచ్ఛా వాయువులనిచ్చి, వారు నాటని చెట్లను, తోటలను వారికి ఇచ్చాడు, కట్టని ఇండ్లను వారికి ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించి వారిని ఆశీర్వదించాడు. జ్ఞాపం చేసుకోండి, దేవుడు మనల్ని కూడా ఎంతగా ఆశీర్వదించాడో, ఎంతగా దీవించాడో, ఎంతగా హెచ్చించాడో ప్రియులారా. ఇజ్రాయిలుని దీవించిన అంతగా మనల్ని కూడా దీవించాడు. ఈరోజు ఇజ్రాయిలుడని, ఇజ్రాయిలు కానివాడనే భేదం దేవునికి లేదు. అందరూ సమానమే. రోమీయుడని, హెల్లేనీయుడని, గ్రీసు దేశస్తుడని, యూదుడని ఏ భేదం లేదు. అందరూ కూడా క్రీస్తు యేసులో ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నాం. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. గాడ్ హ్యాస్ నౌ ఓన్లీ వన్ ఫ్యామిలీ. వి ఆల్ బిలాంగ్, ఆల్ నేషనల్స్, ఫ్రమ్ ఎవ్రీ ట్రైబ్ అండ్ ఎవ్రీ టంగ్. ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతములో నుండి, ప్రతి ఒక్క తెగలో నుండి మనుషులు దేవుని సన్నిధిలో పోగే ఒకే కుటుంబంగా తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయన ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఉంటారు ప్రియులారా. అది పరలోకం. జాతి, కులము, మతము, ఎత్తు, రంగు భేదాలు లేవు. నేషనాలిటీ భేదాలు లేవు. గొప్ప బీద భేదాలు లేవు. అందరూ సమానమే. అందరూ దేవుని బిడ్డలే. మనం కూడా అలా వర్ధిల్లేటటువంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. లెట్ us pray. ప్రార్థన చేశాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైనటువంటి ఇజ్రాయిలుని నడిపించడానికి నువ్వు ప్రవక్తలను ఇచ్చావు. గొప్ప గొప్ప మోషే, అహరోను లాంటి నాయకులను, యెహోషువ, కాలేబుల్ లాంటి నాయకులను వారి కోసం ఏర్పాటు చేశావు. టైమ్ అండ్ అగైన్ లార్డ్, యు ఆర్ లీడింగ్ యువర్ పీపుల్ లార్డ్. బట్ అయినప్పటికీ అనేక సార్లు వారు దారి తొలిగిపోయినట్టు చూసాం. ఎన్నో దీవెనలతో వారిని నింపావు. శ్రేష్టమైన దేశంలో ప్రవేశపెట్టావు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండి వారిని నడిపించావు. అయినప్పటికీ వారి అపరాధముల వలన, వారు చేసినటువంటి తిరుగుబాటు వలన వారు బంధకాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. వారు కొట్టబడ్డారు, ఏడవబడ్డారు. అనేక సార్లు భయభీతులకు వారు గురయ్యున్నారు. అయినప్పటికీ నీ కృప, నీ కనికరము వారి పట్ల ఉన్నది ప్రభువా. వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, వారిని నువ్వు ఎన్నుకున్నావు. అందుకే నీకు స్తోత్రాలు. కానీ ఒక గొప్ప విషయం, ఈరోజు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క నువ్వు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నటువంటి ఆ యూదులతో సమాన వారసులుగా, ఏక కుటుంబస్తులుగా మమ్మల్ని చేసుకున్నావు. అది ప్రభువా గొప్ప భాగ్యం నాయన, గొప్ప ధన్యత నాయన. ఎన్నిక లేని మేము, ఏ యోగ్యత లేని మేము నీ ప్రజలతో సమాన వారసులమై నీ రాజ్యంలో దినాన్ని ఉండేటటువంటి కృపను మాకు ఇచ్చావు. అదే గొప్ప ధన్యత తండ్రి. ఈ భాగ్యం లేనటువంటి ప్రతి బిడ్డ నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క తెరవబడిన తలుపుల్లోనికి ప్రవేశించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ప్రతి వారికి దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన అనుగ్రహించే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ తిరిగి సాయంకాలం డైలీ డిలైట్లో మనం కలుసుకుందాం. మన ప్రోగ్రామ్స్ అన్నిటినీ అందరికీ పరిచయం చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. అలసియుండా నన్ను ప్రేమించి సేద తీర్చి, నా ప్రాణము అలసియుండా నన్ను ప్రేమించి సేద తీర్చి, నా హృదయములో నీవే నిలిచి నన్ను నీతో నడిపించుమా. నా హృదయములో నీవే నన్ను నీతో నడిపించుమా.
యేసుకే ఈ గానము చేర్చుంటి ఆలాపనై జీవనా జ్యోతివి. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్ను నన్ను నిరతము కాపాడువాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్ను నన్ను నిరతము కాపాడువాడు. తరములన్నిటను రాజ్యము చేయువాడు, తన రాజ్యములోనికి అందరినీ పిలుచుచున్నాడు. తరములన్నిటను రాజ్యము చేయువాడు, తన రాజ్యములోనికి అందరినీ పిలుచుచున్నాడు. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. అద్భుతాలను అడుగుచున్నది ఈ తరం, సూచక క్రియలను చేయమన్నది ఆ తరం. అద్భుతాలను అడుగుచున్నది ఈ తరం, సూచక క్రియలను చేయమన్నది ఆ తరం. యోనాను గూర్చిన క్రియయే తప్ప మరేది లేదని సమాధి గెలిచెను. యోనాను గూర్చిన క్రియయే తప్ప మరేది లేదని సమాధి గెలిచెను. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. ఇది విశ్వాసము లేని మూర్ఖతరమని చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరవమన్నాడు. ఇది విశ్వాసము లేని మూర్ఖతరమని చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరవమన్నాడు. నిందారహితముగా పరిశుద్ధముగా నోవాహు వలె జీవించమన్నాడు. నిందారహితముగా పరిశుద్ధముగా నోవాహు వలె జీవించమన్నాడు. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం, యేసుకే ఈ తరం. యేసుకే మాతరం, యేసుకే ఈ తరం, యేసుకే మాతరం.